గత 5 రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు బోన్లో చిక్కింది. ఎరగా వేసిన మేక పిల్లలను తినడానికి తెల్లవారుజామున బోను వద్దకు వచ్చిన చిరుత బోనులో మేక పిల్లను తినేందుకు ప్రయత్నించగా బోనులో చిక్కింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు, అటవీశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుతను బోన్లో బంధించేందుకు ఫారెస్ట్ సిబ్బంది 5 రోజులుగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. బోనులో చిక్కకుండా ముప్పు తిప్పలు పెట్టిన చిరుత తెల్లవారుజామున 2 గంటల 15 నిమిషాల సమయంలో బోనులో చిక్కిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డ్రోబ్రియల్ తెలిపారు. తెల్లవారుజామున గొల్లపల్లి నుంచి ప్రహరీగూడ దూకి చిరుత శంషాబాద్ విమానాశ్రయం లోపలికి వచ్చింది. ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు తగలడంతో ఎయిర్పోర్టు కంట్రోల్ రూమ్లో అలారం మోగింది. విమానాశ్రయం సిబ్బంది చిరుత సంచారాన్ని గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి అటవీశాఖ సిబ్బంది చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టగా వారిని ముప్పు తిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. వైద్య పరీక్షలు నిర్వహించిన జూ అధికారులు ఒకరోజు పర్యవేక్షణలో ఉంచి తర్వాత నల్లమల్ల అటవీలో వదిలే అవకాశం ఉంది.